మా అమ్మని ఎంతో ప్రేమగా సాంబారు మసాలా దోశ చేయమంటే సాంబారు ఇడ్లీ చేసి నాకు ఇస్తారా? ఇప్పుడు చేసిన వీడియోని ఎలా కంగారు చేస్తానో చూడండి. ఈ సాంబారు ఇడ్లీ మనం తర్వాత తిందాం కానీ ముందు అమ్మ చేసిన వీడియోని కంగారు చేస్తున్నారా? ఇప్పుడు ఈ సాంబార్ని ఎలా తయారు చేసుకుంటారో మీ వీడియోలో చూస్తారు, కానీ ఎలా తయారు చేయకూడదో మా మాటలో వింటారు. మా అమ్మకి చెప్పకండి, ఇది ఆవిడకి తెలియకుండా రికార్డ్ చేస్తున్నాం. సరే, ఇంకా మనం సాంబార్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. తర్వాత ములంకాడ ఉల్లిపాయతో చేసుకోవాలి. నాకు ములంకాడ నచ్చదు కాబట్టి ములంకాడ ఇంగ్రీడియంట్స్ లో కుక్కర్ లో కొంచెం నూనె, జీలకర్ర, ఆవాలు కదా, జీలకర్ర ఏదో జీలకర్ర, తర్వాత పప్పు. ఏ పప్పు అయితే ఆ పప్పు, మీ ఇంట్లో ఏ పప్పు కనిపిస్తే ఆ పప్పు వేసుకోవచ్చు. కొంచెం వేడెక్కిన తర్వాత కలుపుకోవాలి. స్పూన్ తో అయినా పర్లేదు, గరిటెతో పర్లేదు. తర్వాత కొంచెం బాగా కలుపుకొని పసుపు వేసుకోవాలి. మనకి ఎంత నచ్చితే అంత. ఎంత నచ్చితే అంత కాదు, తగినంత. టీవీలో చూడట్లేదు. ఇప్పుడు కొంచెం ఫింగర్ బౌల్ కోసం ఒక చిన్న గరిటెలో చింతపండు వేసి నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లో కొంచెం పప్పు మరిగాక నీళ్లు వేసుకోవాలి. కెమెరాకి ఆవిరి పడినంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఆ చేతులు ఆ చింతపండు దాంట్లో కడుక్కొని బాగా పిసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి అవన్నీ వేసుకోవాలి చింతపండు రసంలో. తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. అది మాత్రం మర్చిపోకూడదు. స్టవ్ ఇప్పుడు ఆన్ చేయాలా, ఫస్ట్ ఆన్ చేయాలా? నీళ్ళు వేసాక ఆన్ చేయాలి. నీళ్ళు వేసాక తర్వాత కొంచెం పసుపు, తర్వాత తగినంత ఉప్పు. తగినంత కనిపిస్తుంది కదా, 3 వేలతో ఉప్పు ఇలాగా. దాని తర్వాత కుక్కర్ చూడాలి. తర్వాత కొంచెం ఇక్కడ ఇప్పుడు ఎన్ని విజిల్స్ వస్తాయి కుక్కర్ లో? ఏమో మీకు గుర్తున్న వరకు 3. ఎంతలకు 3 గుర్తొస్తే అంత లాగేసుకోవచ్చు. కళాయిలోని నూనె వేసుకొని నూనె కొంచెంసేపు మరిగాక తర్వాత కొంచెం ములంకాడ వేసుకోవాలి. ములంకాడ దాన్ని కట్ చేసేద్దాం. కొంచెం ఉల్లిపాయ. ములంకాడ లేకపోయినా పప్పులు అయిపోద్దేమో, నాకు తెలియదు. మన ఇష్టం. నాకు ములంకాడ ఇష్టం లేదు కాబట్టి నాకు ములంకాడ ఇష్టం లేదు కాబట్టి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో మళ్ళీ పసుపు. ఎన్నిసార్లు వేస్తారు మీరు పసుపు? ఇది 3వ సారి. అందుకే పప్పుల్స్ పసుపు ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం వేసుకోవాలి. మీకు వెరైటీగా పప్పుల్స్ కొంచెం తెల్లగా రావాలంటే ఉప్పు ఎక్కువ సార్లు వేసుకోవచ్చు. తర్వాత చేయి కడుక్కోవాలి. తర్వాత గరిటెతో ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కలపాలి. కారం ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ టైంలోనే కారం వేసుకోవచ్చు. మనం హోటల్లో తర్వాత ఈ చింతపండు రసంలో మనకు నచ్చిన టమాటాలు కోసుకొని వేసుకోవచ్చు. ఇలాగే అనేమి రూల్ లేదు, మీకు ఎలా నచ్చితే అలాగా. తర్వాత ఈ కలుపుకున్న వెజిటేబుల్స్ అన్ని మళ్ళీ కలుపుకొని ఆ చింతపండు రసంలో వేసుకోవాలి. ఆ తేలినంత వరకు మనం చూడాలి. చూడండి చేపలు ఎలా తేలుతాయి. క్యాప్ పెట్టుకోవాలి. తర్వాత ఈ కుక్కర్ పైన విజిల్ తీసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత 3 4 ఎన్నో కొన్ని 5 ఇప్పుడు ఒక స్పూన్ తో దాన్ని పచ్చడి చేసి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. అది కొంచెం అదేదో కనిపించినా అది కొంచెం లిక్విడ్ రసంలో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మరిగింద అయిపోయింది. ఏమో స్టవ్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఇవన్నీ పేర్లు నాకు తెలియవు, అవన్నీ వేసుకొని ఈ తాలింపు వేస్తున్నప్పుడు దగ్గు వచ్చిందని వీడియో ఆపాను. సో దగ్గు వచ్చింది. తర్వాత ఈ సెమీ సాంబార్ లో ఆ తాలింపు వేసుకోవాలి. సాంబార్ కదా పప్పుల్స్ లో ఆ తాలింపు వేసుకొని పైన గార్లిష్ చేయాలి. ఇంతేనా సాంబార్ చేయడం అంటేనా? ఇంకేంటి, రేపు నేనే సాంబార్ చేసేస్తాను. రేపు ఉదయం మన ఇద్దరం చేద్దాం. అమ్మ వచ్చినట్టున్నారు.